అందరికీ మరణాతండి. అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. మరి ఈరోజు ఈ ప్రకటన గ్రంథం చదువుతుంటే ఇందులో ఒక వచనము మీ అందరితో కూడా పంచుకోవాలని నా మనసుకు అనిపించి మరి ఈ యొక్క వాక్యాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నా. మరి మీ జీవితంలో ఏదన్నా ద్వారము ముయ్యబడిన ఉన్నట్లయితే ఆ ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. మీకు అనేక అవకాశాలు రాబోతున్నాయి. ఆమె మీ జీవితంలో ఏదైనా ఒక అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వాక్యంతో దేవుడు ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు. అనేక అవకాశాలు నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమె నమ్ముతున్నారా? నమ్మినట్లయితే ఈ వాక్యాన్ని ఒక్కసారి నాతో పాటు చదివేయండి. రండి ఈ వాక్యం చూద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసి చూడండి. లేదంటే నాతో పాటు ఒక్కసారి ఇలా వచ్చి ఇక్కడున్న వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దామా? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో 8వ వచనంలో మనం చూస్తున్నాం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దాన్ని ఎవ్వడునూ వేయనేరడు. ఆమె సో చూస్తున్నారు కదా, ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడునూ వెయ్యనేరడు. సో అలాగే 10వ వచనంలో మనం చూస్తున్నాం కదా, భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదెను. ఆమె సో ఇక్కడ చూస్తున్నాం కదా, మరి భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదెను. సో ఇక్కడ దేవుడు ఇస్తున్న వాగ్దానము, మరి నీ జీవితంలో ఎలాంటి శోధన వస్తున్నా ఆ శోధన నుంచి దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. సో చూస్తున్నారు కదా, దేవుడు నీ జీవితంలో ఇప్పటి వరకు ముయ్యబడిన ద్వారాలు దేవుడు ఆ తలుపుని తీయబోతున్నాడు. దేవుడు తీసిన తలుపును ఎవ్వరు కూడా మొయ్యలేరు. అలాగే నీకొచ్చే శోధన అన్నిటి నుంచి కూడా దేవుడు నేను కాపాడబోతున్నాడు. ఆమె సో మరి ఈ వాక్యం నీ జీవితంలో నెరవేరుకోవాలంటే ఈ వాక్యాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయి. నా జీవితంలో అనేక ద్వారాలను తెరవబోతున్నావయ్యా, అనేక అవకాశాలు నాకు ఇవ్వబోతున్నావయ్యా అని నువ్వు నమ్మినట్లయితే ఈ వాక్యాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థన చేయి. నిజంగా నీ జీవితంలో దేవుడు తలుపు తెరవబోతున్నాడు అంటే కింద ఆమేన్ కామెంట్ చేయండి. సో విశ్వాసంతో ఈ వాక్యాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏ శోధనలు వచ్చినా వాటి నుంచి దేవుడు నేను కాపాడి ముయ్యబడిన తలుపు దేవుడు తెరవబోతున్నాడు. దేవుడు ఒక్కసారి ఆ తలుపు తీస్తే ఇంకెవ్వడు కూడా ఆ తలుపు ముయ్యలేడు. కాబట్టి అట్టి కృప దేవుడికి అనుగ్రహించును గాక. ఆమె మరణ